మై ఛానల్ అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము పచ్చాపలు, చిన్న చేపలు, మామిడికాయ పులుసు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇవి చిన్న చేపల్లో వేరే రకం ఫ్రెండ్స్. ఇవి సముద్రమే కాదు ఫ్రెండ్స్, డ్యామ్ చేపలు, నది చేపలే ఫ్రెండ్స్. ఇదొక మోడల్ అన్నమాట. ఇదొక రకం, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, చేపలు బాగా తల తోక అంతా కట్ చేసేసి కడుపు అంతా చూడండి ఇదంతా నీట్గా చేసి ఇలా నీట్గా కడిగి పెట్టాను అన్నమాట. దీంట్లో కావాల్సిన ఏమేమి కావాలి, ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్. ఇవి చిన్న చేపలు, అరకిలో చిన్న చేపలు. అరకిలో చిన్న చేపలకి చింతపండు ఫ్రెండ్స్, ఒక నిమ్మకాయ అంత చింతపండు అన్నమాట చాలు. ఇంత చింతపండు నేను ఆల్రెడీ నానేసి గుజ్జు తీసి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, మరి నానేసి పీచు ఏం లేకుండా గుజ్జు తీసి పెట్టాను. ఇంకా ఈ చింతపండు ఈ చేపల్లోకి కావాల్సినవి చూడండి, మిరప్పొడి ఒక 2 స్పూన్లు మిరప్పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు పొడి, ఒక 1/2 స్పూన్ ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు దూరగా వేయించి పులుసు కూరల పొడి ఫ్రెండ్స్. అది పులుసు కూరల పొడి 1/2 స్పూన్ అన్నమాట. ఉప్పు 1 స్పూను తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం వేసాను. 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు. తర్వాత చూడండి, ఒక 2 టమోటాలు, ఒక పెద్ద ఉల్లిపాయ అంటే ఎర్రగడ్డ ఫ్రెండ్స్. ఒక పెద్ద ఎర్రగడ్డ, 2 టమోటాలు, 2 కలిపి మిక్సీ వేసి పెట్టాను. ఇది మామిడికాయ ఫ్రెండ్స్, ఒక మామిడికాయ ముక్కలు చేసి పెట్టాను. ఇవి అన్నమాట కూరకి కావాల్సినవి. ఇంకా కూర ఎలా చేయాలి అని చూసేద్దామా ఫ్రెండ్స్. సరేనా? ఓకే. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఆల్రెడీ కడాయి పెట్టేసి నూనె వేసేసాను. కొంచెం ఆవాలు వేసేసాను ఫ్రెండ్స్, కొంచెం కరివేపాకు, తర్వాత ఈ టమాటా ఉల్లిపాయ మిక్సీ వేసి పెట్టాను కదా ఫ్రెండ్స్, అది వేసేద్దాం. మరి ఇలా అన్నమాట. చాలా సింపులే ఫ్రెండ్స్, ఈజీగానే అయిపోతుంది కూర. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సరేనా? ఓకే. పచ్చిమిర్చి, పొడులు చూడండి ఫ్రెండ్స్, అన్నీ వేసేస్తున్నాను. చూసారా ఎంత బాగా ఎగిపోయిందోనో. ఇప్పుడు చేపలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, కొంచెం మసాలా బాగా పట్టితే తర్వాత కొంచెం పులుసు వేసేద్దాం ఫ్రెండ్స్. అంతేను. ఇలా అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చింతపండు బాగా ఎగిపోయాయి కదా చేపలు. ఇప్పుడు చింతపండు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం నీళ్ళు వేద్దాము. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు వేసాను కొంచెం చాలు. ఇది కొంచెం సేపు ఉడికిన తర్వాత సిమ్లో పెట్టేస్తే బాగా చిక్కగా వచ్చేస్తుంది అన్నమాట. సరేనా? ఇలా ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో కూర. ఇలా అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మామిడికాయ వేసేద్దాం. మరి అంతే ఫ్రెండ్స్, కూర ఇంకా ఉడికిన తర్వాత చూపిస్తాను మరి. ఓకే ఫ్రెండ్స్, కూర మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దింపేస్తున్నాను. చిక్కగా అయిపోయింది. చూడండి, చేపలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసాయో, ఇరగకుండాను. ఇలా ఉడకాలి. చూడండి, గుత్తంగా అయిపోయిందన్నమాట. ఇలా ఇప్పుడు
దింపేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే.